హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గ్యాస్ మీద మనం పెట్టే బౌల్స్ ఉంటాయి కదండి, అవి నేను 3 టైప్స్లో క్లీన్ చేసి చూపెడుతున్నాను. ఒకటి ఫస్ట్ బ్రాస్ అండి. ఇదైతే మొత్తం మన పూజ గదిలో వాటికైనా రాగి పాత్రలకైనా ఇదైతే మంచిగా, అంటే మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయి అలా అయితే కలర్ మంచిగా అనిపించింది నాకు. ఇది చూడండి, ఫస్ట్ దీన్ని ఒక సైడ్ మాత్రం ఒక వేరే క్లాత్లో తీసుకొని ఆ లిక్విడ్ అనేది ఒక సైడ్ స్ప్రెడ్ చేసుకొని నీట్గా ఒక 2-3 మినిట్స్ రఫ్ చేయాలండి. 2-3 మినిట్స్ రఫ్ చేసిన తర్వాత వాటర్తో కడగద్దండి. ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ పొడి క్లాత్‌తో నీట్‌గా తుడిస్తే అక్కడ వరకు మనం ఎక్కడైతే అప్లై చేసినామో ఆడ వరకు చూడండి ఎంత కొత్త దానిలాగో కనిపిస్తుంది కదండీ. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. అది కొంచెం వేరేలాగా అనిపిస్తుంది. ఈడ నీట్‌గా కొత్తగా అనిపిస్తుంది. తర్వాత నేను పీతాంబరి పౌడర్ తీసుకున్నాను. ఈ పీతాంబరి పౌడర్ ఇంకొక సైడ్ అప్లై చేశాను. చూడండి, ఇది అప్లై చేసిన వెంటనే అక్కడున్న బ్లాక్ అండ్ వేరే వేరే మరకలున్నాయి కదండీ, అవన్నీ మొత్తం నీట్‌గా పోయాయి. కానీ మంచిగా అనిపించింది. నేను ముందు వాడిన దానికి ఇది కలర్ ఎక్కువ కనిపిస్తుంది వీడియోలో, ఇంకా బ్రైట్‌గా అనిపిస్తుంది చూడనీకి కూడా. కానీ దాని మీద ఇదేంటంటే కలర్ అనేది షేడ్ అయిందండి. అంటే కొత్త దాని మీద కొంచెం కలర్ వేరేగా షేడ్ అయింది. తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని నీట్‌గా ఒక 2-3 మినిట్స్ ఇది కూడా రఫ్ చేసుకున్న తర్వాత ఒక తడిగా క్లాత్ తీసుకొని ముందుగా తుడిచేసానండి. తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ పెట్టి నీట్‌గా తుడుచుకున్నాను. ఇలా వాటర్ వాటర్ ఉంటే మళ్ళీ మరకలు ఉంటాయండి. ఆ మరకలు మళ్ళీ పోవు. తర్వాత ఇంక మూడోది లాస్ట్ వచ్చేసి ఇది చూడండి, దానికి డిఫరెన్స్ చూడండి. అండ్ మూడోది వచ్చేసి చింతపండును మనం మామూలుగా ఏదైనా సర్ఫ్ వేసుకొని కలిపి మామూలుగా తోముతాం కదండీ. అలానే నేను ఇక్కడ చింతపండు అండ్ మనం ఇంట్లో వాడే విమ్ సోప్ ఉంటుంది కదండీ, అవి 2 కలిపి రుద్దాను. అది కూడా కలర్ వచ్చిందండి. కాకపోతే మరకలు ఏం పోలేదు. దానికి దీనికి ఈ మూడిటికి డిఫరెన్స్ చూడండి. నేను ఫైనల్‌గా ఈ 3 యొక్క డిఫరెన్స్ అయితే చూపెట్టానండి. నచ్చితే లైక్ చేయండి.